గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇలా ఉంటాయి. అదే ఇదా ఈ మాత్రమేనా? అమ్మా అలాంటిది డాక్టర్ గారు. అమ్మా ఇదిగా దీనికి ఒకటే పరిష్కారం. ఏం డాక్టర్ గారు? వాళ్ళ మంగోలు తాత, మీరు చేసిందేం బాలేదు. అవును, టీచర్ ఉరేసుకుందని ముందే నాకు తెలుసుంటే నేను పోలీస్ రిపోర్ట్ ఇచ్చేదాన్ని. అనవసరంగా మాట్లాడు. తాతగారు ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకుని ఉండకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏం ప్రాబ్లం వచ్చేది? సీరియస్ విషయాలు కూడా పట్టించుకోరా? ఎందుకు పట్టించుకుంటారు? ఎవరైనా పట్టించుకుంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారు. సాటి మనిషికి అలా జరిగితే మనం స్పందించడం తప్ప? కానీ మన లిమిట్స్ మనకు ఉంటాయి కదా. మన వరకు మనం బతకడమేనా లిమిట్స్ అంటే? అనవసరంగా టెన్షన్ అవుతూ మనసులో భావాలను తెలియజేయటం టెన్షన్ అవుతుందా? అయినా నీలాంటి హ్యూమానిటీ లేని వాడిని ప్రేమించడం నాది తప్పు. బంగారం, అవును, ఈ పరిస్థితిని చూస్తుంటే నా మనసు ఏదో కీడు సింకిస్తుంది. 2 రోజులుగా గంగ కనపడటం లేదు. ఈ రోజు టీచర్ మరణం. నువ్వు నాకు సపోర్ట్ గా ఉంటావనుకున్నాను. తాత, నువ్వైనా నాకు తోడుగా వస్తే గంగ ఎక్కడికి వెళ్ళిందో వెతుకుదా. అలాగే బంగారం. ఐఎమ్ సారీ రా. గుడ్ బై. చిన్న పిల్ల, నువ్వేం బాధపడకు. తాతగారు, ఎక్కడికి? కుమ్మరిపాలెం ఒడ్డుకి. అయితే ఎక్కువ. ఇంత దూరం ఎలాగా వచ్చావు కదా. మా లంకకు వచ్చి నెత్తి నివారణ తైలం పట్టుకెళ్ళినాయి. నీకోసమే తయారు చేసి ఉంచాను. ఇప్పుడు వద్దు తాతగారు, అర్జెంటుగా పనుంది. ఏ దింపుతా కదా, నీకెందుకంత భయం? రా మా లంకకు రా. ఏదవ ఇంజన్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. అమ్మో, ఇప్పుడు ఎలా? ఏ నీకేత రాదా? నువ్వేం భయపడకు, నే చూస్తాగా. ఇది ఎప్పుడు ఇంతే, నాకు తెలుసు. నే చేస్తాగా. చూడు, స్టార్ట్ అయిపోయింది. ఏంటి మళ్ళీ అయిపోయింది? ఏమీ లేదమ్మా, ఇంజను అప్పుడప్పుడు సరిగా పని చేయట్లేదు. నేను సరి చేస్తాగా, నువ్వేం కంగారు పడుకో. ఎందుకు నా జీవితం ఇలాగైపోయింది? ఈ క్రూరత్వానికి అంతం లేదా? ఎందుకు ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాను? ఎలా మొదలైంది నా జీవితం? ఎలా మొదలైంది నా జీవితం? నా పేరు రాయుడు. అందమైన నా జీవితం అందరిలాగే అందంగా మొదలైంది. లంగా జాకెట్తో బుట్టబొమ్మలా పరువు తీస్తున్నది ఎవరో తెలుసా? బంగారం. పేరు భారతీయులైన అందరూ ముద్దుగా పిలిచేది బంగారం అని. ఆ పేరంటే నాకెందుకో మహా ఇష్టం. లేత నాజుకు లేలేత పరువార అందాల పరంగి బొమ్మ నా బంగారం. ఏ కల్మిషం లేని సెలయేరులా కుండి పడుతూ చిందులు వేసే వేడికుండల పచ్చని పొలాలలో తోటల్లో పరుగులు తీసే సమయంలోనే మా ఇద్దరికి పెళ్లి నిశ్చయమైంది. మాది వాళ్ళది కలవారి కుటుంబాలే. ఆస్తులు అంతస్తులు 2 కుటుంబాలు సరి సమానంగానే ఉన్నాయి.
బంగారం నాకు తెలుసు. బంగారం నన్ను గుర్తుపడుతుంది. మా ఇంట్లో పండుగ సందర్భంలో తనను చూసిన గుర్తు. తన చూపుల సుందర సుకుమారం నన్ను ఆకట్టుకుంది. తొలి చూపులోనే బంగారంపై ఇష్టం పెరిగింది. ఆ కళ్ళు నా మనసును దోచాయి. బంగారం బంగారం ఏంటి అమ్మ పిలుస్తుంది? వెళ్తానువే. అవును బంగారం, నీ పెళ్ళంట కదా, అత్తమ్మ చెప్పింది. చిన్న జమీందారు రాయుడునంట కదా నిన్ను పెళ్లి చేసుకునేది. అదే అంత సిగ్గొద్దులే. అయ్యో నీ దారి నువ్వు వెళ్ళాలి గాని ఎందుకు మా బంగారాన్ని తినేసేటట్టు చూస్తా? బంగారం శరీరానికి మెరుపునిస్తుంది, కానీ ఈ బంగారం నా జీవితానికి వెలుగుగా పోతుంది. ఏంటయ్యో ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఈ విషయం జమీందారు గారికి తెలిసిందంటేనా? ఆయననే నేను చేసుకున్నది. ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. నేనెందుకు పానకంలో పొడకల? పదవే పోదాం రా. ఇక్కడేంటి? ఏయ్! మనిషికి పెళ్లి శోభనం సర్వసాధారణం. వీళ్ళ హడావిడి వీళ్ళది, నా ఆలోచన నాది. ఈరోజే మాకు శోభనం, కానీ నాకు ఏదేవో కొత్త కొత్త శృంగారపు అనుభూతులు పొందాలనే ఆరాటం. ఆ ఆరాటం తీరే మార్గం కోసమే నా ఈ అన్వేషణ. ఏం మాట్లాడావా? లైట్ తీయండి. నాకు లైట్ అంటే ఇష్టం. అమ్మో నాకు చాలా సిగ్గు. లైట్ తీయండి. చెప్పాగా నాకు లైట్ ఉంటేనే ఇష్టం. వద్దండి.
నిరంతర ప్రయాణం తెలుసుకో మంచి చెడుల మార్గం ఎంచుకో అనుభవం ఔషధం అనుబంధం శాశ్వతం అనుభవం ఔషధం అనుబంధం శాశ్వతం అలవిరిసిన ఆనందాల తోరణం ఆహారం మైథునం నిద్ర ఆహారం మైథునం నిద్ర. వద్దండి, అన్ని రకాలుగా నా వల్ల కాదు. చూడు, ఇది తప్పు కాదు. తప్పు ఒప్పు నా వల్ల మాత్రం కాదు. అవసరమైతే మీరు బయటికి వెళ్ళండి. ఇంత అందాన్ని ఇంట్లో ఉంచుకుని నేను బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు. నాకు భయంగా ఉంది. రాత్రి అయితే మీరేం చేస్తారోనని భయం. ఎందుకు భయపడాలి? అంత తప్పు మనం ఏమీ చేయట్లేదు. ఇదిగో ఈ బొమ్మలు చూడు. ఇది చదువు, నీకే తెలుస్తుంది. శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఇది అంతే. ఇందులో అనిర్వచనీయమైన ఆనందం ఉంది. దాన్ని మనం అనుభవించాలి. దీనికి నేను ఒప్పుకోను. ఒప్పుకు తీరాలి. కలల సౌధం అందరూ సుమాద్భుతం ఎందుకు పొందలేని కోరిక ఎందుకు అధరం మధురం ఆరాధన అవసరం అధరం మధురం ఆరాధన అవసరం అంతులేని సుడిగుండాల ఈ సమరం ఆహారం మైథునం నిద్ర ఆహారం మైథునం నిద్ర ఇదేరా జీవితం ప్రతి జీవికి అవసరం ఇదే జీవన ధర్మం ఆహారం మైథునం నిద్ర ఆహారం మైథునం నిద్ర. సంతోషం, సంతోషం, చాలా సంతోషం స్వామి. నువ్వు చల్లగా ఉండాలి స్వామి. నన్ను సంతోషపరిచి నువ్వు విచారంగా ఉన్నావు స్వామి. నువ్వు దీర్ఘాలోచనలో ఉన్నావు. నీ ఆలోచనల వల్ల నువ్వు బాధపడాల్సిన అవసరం వస్తుంది. దాన్ని ఆ భగవంతుడే తప్పిస్తాడు స్వామి. రేపటి నుంచి నువ్వు ఊహించని సంగతులు జరుగుతాయి. ఏం జరుగుతాయి? నీ గీత చెరిగిపోదు, రాత మారిపోదు. నీ తలంపులే నీకు తలవంపులయ్యాను స్వామి. నీలో తేజస్సు ఉంది, యశస్సు ఉంది. అందుకే నువ్వు అడగకుండానే చెబుతున్నాను స్వామి. దొరసాని మేలిమి బంగారం, నీకు దేవుడిచ్చిన వరం.
అమాయకత్వంతో బెదిరిపోతుందే తప్ప నిన్ను బాధ పెట్టేది కాదు. మచ్చికి చేసుకోవాలా, మనసు మార్చుకోవాలా. దొరసాని మనసు మార్చే ముందు నేనిస్తాను. జాగ్రత్త స్వామి, 2 చిటికలు మాత్రమే పాలలో కలిపివ్వాలా. ఎక్కువైతే ప్రమాదం సుమా. స్వామి, ఇది ప్రచండ మూలిక, మా గురుదేవులిచ్చారు. దీన్ని నీకివ్వాలనిపిస్తోంది, తీసుకో. ప్రస్తుతం దీని ఉపయోగం నీకు లేదు. 6 పదుల వయసు దాటిన తర్వాతే నీకు ఉపయోగపడుతుంది. స్వామి, మంచి చేయడానికి మాత్రమే దీనిని ఉపయోగించాల, చెడుకు మాత్రం ఉపయోగించకూడదు. పెళ్ళైతే అందరూ హుషారుగా ఉంటారు, నువ్వేంటి ఎలా ఉన్నావు? అదే నాకు పెళ్ళైతేనా. అత్త లోపలుందా? అత్త, అమ్మా బంగారం. ఏంటి బామ్మ? అక్కడ అమ్మ కూర్చొనుంది, వెళ్ళి కాళ్ళకు మొక్కిరా. దేనికి? తప్పు తప్పు, నువ్వు వెళ్ళి మొక్కిరా. బంగారం, ఆగమ్మా. నీ మనసులోని ఆందోళన అర్థమైంది. ఈ వయసులో కన్నీటిని వృధా చేస్తున్నావు. నీ మాటలో నాకు అర్థం కావటం లేదు. నీకున్న చిన్న సమస్యను భూతంలా తలుస్తున్నావు. నాది చిన్న సమస్య? ప్రతి రాత్రి నేను నరకం అనుభవిస్తున్నాను. నరకం నువ్వే సృష్టించుకుంటున్నావు. నేనా? అవునమ్మా. మనిషి జన్మించి మరణించేంత వరకు 4 దశలు అనుభవించాలి. అవే బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం. ప్రతి దశలోనూ దుఃఖాన్ని, సుఖాన్ని అనుభవించాలి. కానీ నువ్వు దుఃఖాన్నే కొని తెచ్చుకుంటున్నావు. శరీరానికి కావలసిన ఆహారం, శృంగారం, నిద్ర, ఈ 3 సమపాళ్ళలో లేకపోతే మనిషి జీవన విధానంలో క్రూరమైన మార్పులొస్తాయి. నీ భర్తను చేతులారా నువ్వే దూరం చేసుకోకు. అతనికి సహకరించి ఇష్టంగా నడుచుకో. నీకున్న అపోహలన్నీ పోతాయి, సుఖజీవనాన్ని గడుపుతావు. సాంప్రదాయానికి భయపడకు, అది మనం సృష్టించుకున్నది. క్రమానుగుణంగా జీవనం సాగకపోతే మనిషిలో ఉన్న క్రూర స్వభావం బయటకు వచ్చి విధ్వంసం సృష్టిస్తుంది. చేసే పని తప్పు కాదని నీకు తెలిసిన తర్వాత అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతావు. భయాన్ని పోగొట్టుకుని వెళ్ళు. నీకు శుభం. త్వరగా స్నానం చేయాలి. ఆయనకంటే నేనే ముందుగా గదిలోకి వెళ్ళాలి. ఈరోజు పూర్తి సహకారాన్ని నేను ఆయనకు అందివ్వాలి. బంగారం, ఇంకా కోపం పోలేదా? సరే, నీ ఇష్టం. సరే, నువ్వు ఎలాగంటే అలాగే. నీ ఇష్టానికి అడ్డు చెప్పండి.
రా బంగారం, ఈ పాలు తాగు. నీకేమైంది బంగారు? మాట్లాడు బంగారు. బంగారు బంగారు మాట్లాడు బంగారం. నన్ను చూడు బంగారం. బంగారం బంగారం అయ్యో లే బంగారం. బంగారం లే బంగారం. చూడు బంగారం. బంగారం నా విపరీతపు కోరిక వల్ల బంగారం నిండు జీవితం ముగిసిపోయింది. అందరూ నన్ను దోషిలా చూశారు, ద్వేషించారు. ఆ బాధ తట్టుకోలేక ఈ ఒంటరి ప్రయాణం, ఈ ఒంటరి ప్రయాణం. శవ మీద దేన్నట్టుంది, ఓటు ఒడ్డుకు పోనీరా.